వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపడం, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరచడం లక్ష్యంగా ప్లీనరీ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం జరగనుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. 2 సార్లు ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ తొలిసారిగా అమరావతిలో జరగనుంది. ఈ ప్లీనరీలో మొత్తం 18 తీర్మానాలు చేయనుంది పార్టీ. వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్లీనరీ జరిగే ప్రదేశం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లీనరీ ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 8, 9 తేదీలో 2 రోజుల పాటు ఈ ప్లీనరీ జరగబోతుంది. ఈ ప్లీనరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా భావిస్తా ఉంది. ఇక్కడ ఆ ప్లీనరీ ఏర్పాట్లు చూసేందుకు పార్టీ కీలక నేతలు, ముఖ్య నేతలు కొంతమంది ప్రస్తుతం ఈ వేదిక వద్ద ఉన్నారు. వారితో ప్లీనరీ ఏ ఎజెండాతో జరగబోతోంది, ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏ తీర్మానాలు చేయబోతున్నారు అనే అంశాలు మనం ముఖ్య నేతలతో మాట్లాడదాం. సాయిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. 8, 9 తేదీలో జరిగే ప్లీనరీలో ప్రధాన అంశాలు ఏంటి, ఎజెండాలో ఏ అంశాలు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సార్లు ప్లీనరీ పూర్తి చేసుకుని 3వ ప్లీనరీని ఇక్కడ అమరావతి ప్రాంతంలో ప్రజాస్వామ్య అభిప్రాయాలకు అనుగుణంగా ఎక్కువ మంది ఇక్కడ జరపాలి అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి 3వ ప్లీనరీని ఈ అమరావతిలో చేసుకోవడం జరుగుతోంది. 3 అంచెలుగా ప్లీనరీలు నిర్వహించుకున్నాం. 1 నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు, జిల్లా స్థాయి ప్లీనరీలు, ఆ తదుపరి రాష్ట్ర స్థాయి ప్లీనరీ 8వ తారీఖు 9వ తారీఖున జరగబోతా ఉంది. నియోజకవర్గ స్థాయి సమస్యలను, జిల్లా స్థాయి సమస్యలను రాష్ట్ర స్థాయి ప్లీనరీలో చర్చించుకోవడం, ఆ తదుపరి ఆ సమస్యల పట్ల పార్టీ విధి విధానాల్ని నిర్మించుకోవడం అన్నటువంటిది ఈ యొక్క ప్లీనరీలో ముఖ్య ఉద్దేశం. రెండవది, ఈ యొక్క ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన తర్వాత ఆయన ప్రభుత్వం పనితీరుని, ఆయన ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడం, అది ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటిది కూడా ఈ యొక్క ప్లీనరీలో మేము చర్చించుకుంటాం. మా ప్రధాన ప్రతిపక్షంగా ఈ 3 సంవత్సరాల కాలం పాటు ప్రజల ప్రజల సమస్యల పట్ల ఏ రకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాం, సమస్యలను ఏ రకంగా మనం ఆకలింపు చేసుకున్నాం. వచ్చే ఈ ప్లీనరీ తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకున్నటువంటి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి, మా పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి అన్నటువంటిది కూడా ఈ యొక్క ప్లీనరీలో చర్చించుకోవడం జరుగుతుంది. పోల్చి చూసుకున్నట్టయితే గత మాసం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో వాళ్ళ ప్లీనరీ నిర్వహించుకోవడం జరిగింది. నేను పోల్చాలని అనుకుంటే ఆ యొక్క విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ఆ ప్లీనరీ ఒక తద్దినం మాదిరిగా జరిగినట్లు భావిస్తే, మా యొక్క ప్లీనరీ ఒక వివాహ మహోత్సవం లాగా ప్రజలందరూ కోరిక మేరకు ఉప్పొంగి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్లీనరీకి రాబోతున్నారు. భారీ ఎత్తున ఈ యొక్క ప్లీనరీ విజయవంతమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకు మహానాడుని మీరు తద్దినంగా పోల్చుతా ఉన్నారు? వాళ్ళు తీర్మానాలు చేశారు, రాజకీయపరమైనటువంటి అంశాలపై చర్చించారు, పాలనపై రివ్యూ చేసుకున్నారు. ఎందుకు మీరు ఆ రకమైనటువంటి విమర్శ చేస్తా ఉన్నారు? 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ హామీలు ఇచ్చారు, ఏ హామీలను నెరవేర్చారు, 3 సంవత్సరాల పాటు ఎలా కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు అన్నటువంటిది ఆ ప్లీనరీలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, వారి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి స్పందన మాత్రమే దానికి ఉదాహరణ. 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఆ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దాన భంగాలకు వ్యతిరేకంగా, ఆ వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు ద్రోహం చేసినటువంటి దోషిగా బోనులను నిలబడ్డటువంటి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయటానికి
ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగటం జరిగింది. ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు మరింత పునరంకితమవుతూ ప్రజల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతున్నది.